హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో ఉదయం చేసిన పూరీలు సాయంత్రం వరకు కూడా ఇలా మెత్తగా ఉండడానికి పూరీల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. అంతేకాకుండా ఈ పూరీలకి కాంబినేషన్గా టేస్టీ ఆలూ కర్రీని కూడా చూపిస్తాను. ఈ రెండింటి కాంబినేషన్ని ఇక్కడ నేను చూపించబోయే విధంగా ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు వీటిని కావాలంటే పిల్లల లంచ్ బాక్స్లో కూడా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా పర్ఫెక్ట్గా ఇలా మెత్తటి పూరీలని అలాగే కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ పూరీ పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని ఇందులోకి 2 కప్పుల గోధుమ పిండిని వేసుకోండి. నేనైతే ఇక్కడ మల్టీగ్రెయిన్ పిండి ఉంటుంది కదా, ఆ మల్టీగ్రెయిన్ పిండిని వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి 2 కప్పుల గోధుమ పిండికి 2 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వను వేసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ, సూజీ అని కూడా అంటారు. తర్వాత ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఫస్ట్ నీళ్ళేమి వేసుకోకుండా ఈ బొంబాయి రవ్వ అలాగే గోధుమ పిండి ఇవి చక్కగా కలిసేటట్లుగా చేతి వేళ్ళతోనే ఈ పిండిని బాగా కలుపుకోండి. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నీళ్ళను వేసుకుంటూ పిండిని బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. నీళ్ళని ఒకేసారి వేసుకోకుండా కొద్దిగా వేసుకుంటూ పిండిని కలుపుకోండి. ఇక్కడ నాకైతే 2 కప్పుల గోధుమ పిండికి 1 కప్పు నీళ్ళు కరెక్ట్గా సరిపోయాయి. అండ్ అలానే మీరు తీసుకున్నది మల్టీగ్రెయిన్ ఆట అయితే నీళ్ళ కొలత వేరుగా ఉంటుంది. అదే నార్మల్ గోధుమ పిండి అయితే నీళ్ళు కొంచెం తక్కువగా పడతాయి అన్నమాట. ఇక్కడ నేను మల్టీగ్రెయిన్ ఆట తీసుకున్నాను కదా, అందుకని నాకు 1 కప్పు నీళ్ళు కరెక్ట్గా సరిపోయాయి. నీళ్ళని చూసుకుంటూ వేసుకోండి, ఇన్నే పట్టాలని ఏమీ లేదు. సో పిండి కలిపిన తర్వాత మనకి ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు దీని మీద 1 టీ స్పూన్ దాకా నూనెని వేసుకొని ఈ నూనె కూడా పిండిలో కలిసేటట్లుగా ఒకసారి బాగా పిండిని మర్దన చేసుకోండి. సో పిండిని ఇలా చక్కగా మర్దన చేసిన తర్వాత మూత పెట్టేసి ఈ పిండిని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఈలోపు నేను మీకు ఈ పూరీలోకి కాంబినేషన్గా ఆలూ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ ఆలూ కర్రీ కూడా ఉదయం ప్రిపేర్ చేసినా కూడా సాయంత్రం వరకు ఎక్కువ గట్టిగా అయిపోకుండా ఇదే విధంగా ఉంటుందన్నమాట. ఈ ఆలూ కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక కడాయిని పెట్టుకొని ఇందులోకి 2 టీ స్పూన్ల దాకా నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ చొప్పున ఆవాలు అలాగే మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు అండ్ జీలకర్ర ఈ 4 వేసుకొని ఈ పోపు దినుసుల్ని లో ఫ్లేమ్లోనే 1 నిమిషం పాటు వేయించుకోండి. పోపు దినుసులు చక్కగా వేగిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా సన్నగా తరిగిన అల్లం ముక్కలు అలాగే ఒక 7 నుంచి 8 వరకు పచ్చిమిర్చిని ఇలా కొంచెం పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఈ అల్లాన్ని పచ్చిమిర్చిని కొద్దిగా వేయించుకోండి. సో అల్లం పచ్చిమిర్చి ఇలా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజులో ఉండే ఉల్లిపాయల్ని ఇలా పొడవుగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఒక మీడియం సైజులో ఉండే క్యారెట్ని కూడా పైన చెక్కు తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు అలాగే క్యారెట్ ముక్కలు కొంచెం మెత్తబడేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేసుకోండి. ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకుంటే చూసారా మనకి క్యారెట్ ఇలా చక్కగా వేగిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 3 మీడియం సైజులో ఉండే ఉడికించిన బంగాళదుంపల్ని పైన తొక్క తీసేసి చేత్తోనే ఈ విధంగా కొంచెం మ్యాష్ చేసుకుంటూ ఈ బంగాళదుంపని ఇందులోకి వేసుకోండి. మీరు ముక్కలుగా కట్ చేసుకోకుండా చేత్తోనే ఈ విధంగా స్మాష్ చేసుకుంటూ వేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి 1 గ్లాసు నుంచి 1.5 గ్లాసుల వరకు నీళ్ళని వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకోండి. మీకు ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే ఈ స్టేజ్లో మీరు సాల్ట్ని వేసుకొని కలుపుకోవచ్చు. ఇక నాకు సాల్ట్ కొంచెం తక్కువ అయింది, అందుకని కొంచెం సాల్ట్ని వేసుకొని కలుపుకున్నాను. ఇలా నీళ్ళని వేసుకొని కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మరొక 2-3 నిమిషాల పాటు ఈ కర్రీని బాగా ఉడికించుకోవాలి. ఈ కర్రీ ఉడికేలోపు మరొక పక్కన ఇలా ఒక చిన్న గిన్నెని తీసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ శనగపిండిని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోని 1/2 కప్పు వరకు నీళ్ళని వేసుకొని ఈ శనగపిండి ఉండలు లేకుండా ఉండేటట్లుగా బాగా కలుపుకోవాలి. చూసారా, ఈ కన్సిస్టెన్సీలో శనగపిండి నీళ్ళని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి.
సో ఒక 2-3 నిమిషాల తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను చూసారా, మనకి కర్రీ చక్కగా ఉడికిపోయి ఉంటుంది. ఒకసారి ఉల్లిపాయ ముక్కని చెక్ చేసుకోండి. చూసారా, ఇలా మెత్తగా ఉడికిపోవాలన్నమాట. అలాగే క్యారెట్ ముక్క కూడా చూసారా, చేత్తో ఇలా నొక్కితేనే ఈ విధంగా మెత్తగా అయిపోవాలన్నమాట. ఈ విధంగా కర్రీ ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ శనగపిండి నీళ్ళని ఒకసారి మళ్ళీ కలుపుకొని ఈ కర్రీలో వేసుకొని కంటిన్యూగా కలుపుకుంటూ ఈ కర్రీని మరొక 2 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. శనగపిండి అనేది పచ్చి వాసన పోయి బాగా ఉడికే విధంగా ఉడికించుకోవాలి. సో ఒక 2-3 నిమిషాలకి మీకు ఈ కర్రీ కన్సిస్టెన్సీ చూసారా, ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకొని మరొక నిమిషం పాటు ఈ కర్రీని ఉడికించుకోండి. ఇలా కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత కర్రీని కొంచెం సేపు ఉడికించుకున్నారంటే ఈ కొత్తిమీర ఫ్లేవర్ అంతా కూడా కర్రీకి పట్టి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఒక నిమిషం తర్వాత ఫైనల్గా మనకి కర్రీ కన్సిస్టెన్సీ చూసారా, ఈ విధంగా ఉండాలన్నమాట. ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి రెడీగా పక్కన పెట్టుకోండి. ఇంతకన్నా చిక్కగా ప్రిపేర్ చేసుకున్నారంటే కర్రీ చల్లారకుంది ఇది ఇంకా గట్టిగా అయిపోతుంది అనమాట. అందుకని ఈ కన్సిస్టెన్సీలో స్టవ్ ఆఫ్ చేసేసి రెడీగా పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక 10 నిమిషాల తర్వాత మనం ముందుగా కలుపుకున్న ఈ పిండిని మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకొని ఈ పిండిని మీడియం సైజులో బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి. ఇలా పిండి మొత్తాన్ని కూడా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని ఒక్కొక్క బాల్ని తీసుకొని నూనెలో కొద్దిగా ఈ విధంగా డిప్ చేసుకొని చపాతీ కర్రకు కూడా కొద్దిగా నూనెను రాసుకొని పూరీని మీడియం సైజులో ఒత్తుకోవాలి. మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా చూసారా, ఈ సైజులో పూరీని ఒత్తుకోండి. అప్పుడు మీకు పూరీ అనేది చక్కగా పొంగుతుంది అనమాట. మరీ పల్చగా ప్రిపేర్ చేసుకున్నారనుకోండి, పూరీ నూనెలో వేసిన వెంటనే హోల్స్ పడిపోయి మీకు పూరీ అనేది సరిగా పొంగదు. సో ఇలా పూరీల్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా నూనెను పోసుకొని నూనె బాగా వేడిగా ఉన్నప్పుడు మనం ప్రిపేర్ చేసిన ఈ పూరీని వేసుకొని హై ఫ్లేమ్లోనే ఈ పూరీని చూసారా, ఇలా లైట్గా ప్రెస్ చేశారంటే పూరీ ఇలా చక్కగా పొంగుతుంది. ఇలా పొంగిన వెంటనే పూరీని రెండో వైపుకు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా పూరీని ఒక 30 సెకండ్ల పాటు కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. పూరీలు కాల్చుకోవడం కోసం నూనె అనేది బాగా వేడిగా ఉండాలి. అప్పుడే మీకు పూరీ నూనెలో వేసిన వెంటనే ఇలా పొంగుతుంది అనమాట. అదే నూనె సరిగా వేడవక ముందే పూరీ వేశారనుకోండి మీకు అస్సలు పొంగదు. అలాగే పూరీ కూడా మనకి గట్టిగా వచ్చేస్తుంది అనమాట. ఇదే విధంగా అన్ని పూరీలను కూడా కాల్చుకోండి. ఒకవేళ కొత్తగా ప్రిపేర్ చేసేవాళ్ళు ఈ పూరీని ఇలా నూనెలో వేసిన తర్వాత ప్రెస్ చేసిన వెంటనే పూరీకి ఒక్కొక్కసారి ఈ విధంగా హోల్ పడిపోతుంది అనమాట. ఇలా హోల్ పడింది అనుకోండి మనకి పూరీ అనేది పైకి పొంగదనమాట. అలాంటి వాళ్ళు ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా, పూరీ నూనెలో వేసిన వెంటనే గుంట గరిటతోటి నూనెని ఈ విధంగా పూరీ మీద వేసుకున్నా కానీ పూరీ చూసారా ఎంత చక్కగా పొంగిందో. ఈ చిట్కాతో పూరీకి అస్సలు హోల్ పడకుండా చక్కగా అన్ని పూరీలను కూడా కాల్చేసుకోవచ్చు. సో ఈ విధంగా అన్ని పూరీలు కూడా చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక 2 గంటల సేపు పూరీలను పక్కన పెట్టి ఆ తర్వాత సర్వ్ చేసుకున్నాను. చూసారా 2 గంటల తర్వాత కూడా పూరీ ఎంత సాఫ్ట్గా ఉందో. కాకపోతే పొంగిన పూరీ అనేది కొద్దిగా అణిగిపోతుంది అనమాట టైం గడిచే కొద్దీ, కానీ చాలా సాఫ్ట్గా ఉంటుంది. మీరు ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న పూరీలని ఉదయం పూట పిల్లల లంచ్ బాక్స్లో పెట్టించినా కూడా వాళ్ళు తినబోయేటప్పుడు కూడా ఈ పూరీలు ఇంతే సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న పూరీలని మనం ప్రిపేర్ చేసిన ఈ ఆలూ కర్రీతో సర్వ్ చేసుకోండి. కర్రీ కూడా ఇక్కడ నేను చూపించిన విధంగా ప్రిపేర్ చేసుకుంటే చల్లారినా కూడా సేమ్ కన్సిస్టెన్సీలో ఉంటుందన్నమాట. గట్టిగా ముద్దలాగా అస్సలు అవ్వదు. సో ఈ విధంగా పూరీని అలాగే పూరీ కర్రీని ఒక్కసారి పర్ఫెక్ట్ కొలతలతోటి ఇలా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం వెంటనే పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.